హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఆమెతో నా ప్రయాణం అనే కథలో రెండవ భాగం విందాం. ట్రైన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా చేసేదేమీ లేక ఆలోచిస్తూ కూర్చుంది ఆ అమ్మాయి. ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని తన బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ని ఇచ్చి ఆ అమ్మాయి వాటర్ తాగిన తర్వాత ఇలా అన్నాడు సంజయ్. రిలాక్స్ అయ్యారా? ఇప్పుడు చెప్పండి, మీ బెర్త్ నెంబర్ ఏమిటి అన్నాడు. యాక్చువల్లీ సడన్గా మా అన్నయ్య ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవ్వడం వల్ల నాకు టికెట్ దొరకలేదు. లక్కీగా నా ఫ్రెండ్ స్వాతి ఇదే రోజుకి రిజర్వేషన్ చేయించుకుంది. సో నేను జనరల్ టికెట్ తీసుకుంటే ఇద్దరం కలిసి అడ్జస్ట్ అయ్యి వెళ్ళవచ్చని చెప్పింది. తాను S423 చెప్పినట్లు గుర్తు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే తాను లేదు. దాంతో నాకు కంగారు వచ్చేసి తనకి కాల్ చేస్తున్నా, కానీ కనెక్ట్ అవ్వడం లేదు. ఈలోపు మీరు వచ్చారు. అప్పుడు అర్థమయ్యింది నేను రాంగ్ ప్లేస్కి వచ్చానని చెప్పింది ఆ అమ్మాయి. S423 అయితే ఇదే బెర్త్. సో మీరు కోచ్ని కానీ బెర్త్ని కానీ కన్ఫ్యూజ్ అయి ఉండవచ్చు. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి తానేం చెప్పిందో అన్నాడు సంజయ్. బెర్త్ నెంబర్ 23 కన్ఫర్మ్ అండి. ఎందుకంటే తాను చెప్పినప్పుడే నేను అనుకున్నాను బెర్త్ నెంబరు ఈరోజు డేట్ కూడా బాగా కలిసింది అని అన్నది ఆ అమ్మాయి. ఇక డౌట్ లేదు, మీ కోచ్ నెంబర్ మర్చిపోయారు. సరే, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్కి అన్నాడు సంజయ్. కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది. దాంతో సంజయ్, మీ దాంట్లో సిగ్నల్ సరిగ్గా లేదు. సరే, నా ఫోన్ నుంచి ట్రై చేస్తాను, ఒకసారి నెంబర్ చెప్పండి అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి తన ఫోన్లో ఉన్న తన ఫ్రెండ్ కాంటాక్ట్ ఓపెన్ చేసి సంజయ్కి చూపిస్తుంది. సంజయ్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో సంజయ్కి మనసులో ఒక తెలియని ఆనందం మొదలవుతుంది. ఆ అమ్మాయి ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయనంత వరకు తను ఎక్కడికి వెళ్ళదు, తనతోనే ఉంటుంది అని సంజయ్ ఆలోచించాడు. అబ్బా, ఏంటిది, అసలు ఈ టైంలో స్విచ్ ఆఫ్ చేసింది? తన పరిస్థితి తలుచుకుంటూ చిన్నగా తన స్నేహితురాల్ని తిట్టుకుంటూ ఉంది ఆ అమ్మాయి. ఊరు వెళ్ళే హడావిడిలో ఛార్జింగ్ పెట్టి ఉండకపోవచ్చు, ఇప్పుడు అది స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండవచ్చు అన్నాడు సంజయ్. నిజమేనండి, నేనున్న బాధలో ఇదేమీ ఆలోచించకుండా అలానే అనుకుంటున్నాను. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తను, అండ్ షీ ఈజ్ మై రూమ్మేట్ ఆల్సో. అలాంటిది నేనే అపార్థం చేసుకున్నాను తనని. బట్ మీరు భలే ఆలోచించారండి అంది ఆ అమ్మాయి. ఆ మాటకి చెప్పుకోలేనంత ఆనందం పొంగింది సంజయ్. తానే పొగుడుకుంటూ ఉన్నాడు మనసులో. ఏదో మీ అభిమానం అండి అంటూ సిగ్గుపడుతూ ఉన్నాడు సంజయ్. సరే, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ స్టేషన్లో దిగి నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను అంది ఆ అమ్మాయి. దిగి ఏ కోచ్లో చూస్తారు అన్నాడు సంజయ్. ప్రక్క కోచ్లో. కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయినా సరే ఏదో సరిదిద్దుకొని చెప్పడానికి ప్రయత్నించింది ఆ అమ్మాయి. ప్రక్క కోచ్లో కూడా లేకపోతే ఏం చేస్తారు అన్నాడు సంజయ్. ఆ పక్క కోచ్లో చూస్తాను అంది ఆ అమ్మాయి. ఈ ట్రైన్కి మొత్తం 14 బోగీలు ఉన్నాయి. స్టేషన్కి ఒక బోగి చూసినా కూడా 14 స్టేషన్లు కావాలి. ఇప్పటికీ మీ ఫ్రెండ్ ఏకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అన్న బోర్డునే చూడవచ్చు మీరు అన్నాడు సంజయ్. ఒకవేళ మధ్యలో దొరకవచ్చు కదండి అన్నది అమాయకంగా ఆ అమ్మాయి. ఒకవేళ లాస్ట్ బోగిలో ఉంటే పరిస్థితి ఏంటండి? అందుకే నేను చెప్పింది వినండి. మీ ఫ్రెండ్ ఎలాగో ఛార్జింగ్ పెట్టుకున్నాక మీకు కాల్ చేస్తారు అన్నాడు సంజయ్. ఒకవేళ ఛార్జర్ తీసుకురాకపోతే అంది ఆ అమ్మాయి. ఏమండి, మీ ఫ్రెండ్ ఏమైనా సూపర్ ఉమెనా ఏంటి? మధ్యలో ట్రైన్ దుకేసి ఎగురుతూ రూమ్కి వెళ్ళడానికి
తనకైనా సరే సికింద్రాబాద్లోనే కదా దిగేది, సో అప్పుడు తన ఎలాగైనా కలవచ్చు అన్నాడు సంజయ్. కానీ ఈలోపు మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది కదా. ఇక ఏదో ఆలోచిస్తూ ఉంది ఆ అమ్మాయి. ఇక మీరేమి ఆలోచించకండి, నా మాట వినండి. మీకు నిద్ర వస్తే చెప్పండి, ప్రక్కకి కూర్చుంటా. బోర్ కొడితే చెప్పండి, కబుర్లు చెప్తా. దయచేసి ఈ టైంలో ఈ రెండు కాని ఆప్షన్స్ అడగండి అన్నాడు సంజయ్. చాలా థ్యాంక్స్ అండి అంది నవ్వుతూ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అక్కడ ఉండడానికి ఒప్పుకోవడం సంజయ్కి ఎక్కడలేని సంతోషాన్ని ఇస్తుంది. అయ్ బాబోయ్, ఇదేమిటి అన్నీ ఇలా కలిసి వస్తున్నాయి, నాకెందుకో ఆ దేవుడు నా చేతి వంట తినిపెట్టే అమ్మాయిని పంపించేసినట్టుగా అనిపిస్తుంది అన్నాడు సంజయ్. ఈలోపు ప్రక్కన ఒక ముసలాయన లోయర్ బెర్త్ కింద ఉన్న బ్యాగ్ తీసుకోవడానికి కష్టపడుతూ ఉంటే సంజయ్ అతనికి హెల్ప్ చేస్తాడు. మీ పేరేమిటండి అని అడుగుతుంది ఆ అమ్మాయి. నా పేరు సంజయ్, అంతా సంజు అని పిలుస్తారు అని చెప్పాడు సంజయ్. నా పేరు జ్యోతిప్రియ అని చెప్తుంది ఆ అమ్మాయి. అది విన్న సంజయ్ మనసులో జ్యోతిప్రియ అంటే జేపీ, జీడిపప్పు. జేపీ అంటే నా ఉప్మాలో జీడిపప్పు. ఈ అమ్మాయేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమ్మాయిని వదులుకోకూడదు. తింగర వేషాలు వేసి చెడగొట్టుకోకుండా కాస్త డీసెంట్గా బిహేవ్ చేయాలి అనుకుంటూ మురిసిపోతాడు సంజయ్. మీరేం చేస్తూ ఉంటారు అన్నాడు సంజయ్. టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నది ఆ అమ్మాయి. మీరు? ఇన్ఫోసిస్ అండి అన్నాడు సంజయ్. గుడ్ గుడ్ సంజయ్. ఇంకా మీరు సినిమాలు బాగా చూస్తారా అన్నాడు సంజయ్. ఇలా కాసేపు వాళ్ళిద్దరి మాటల్లో మురిసిపోతారు. సంజయ్ ఏదో చెప్తూ ఉంటే జ్యోతిప్రియ ఇంట్రెస్ట్గా వినడం, నవ్వడం, ఇలా తన మాటల్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా జ్యోతిప్రియకి నెమ్మదిగా నిద్ర రావడాన్ని గమనించిన సంజయ్, ప్రియా మీరిక పడుకోండి అంటాడు సంజయ్.